అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు పున్నమి తార. ఈ కథను రచించిన వారు కృష్ణా వీరజ గారు. ఇంకా కథలోకి వెళ్తే, పున్నమి నాటి రేయి తారలు కనిపించవు, అయినా అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో వెలుగులోనికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని అనిపిస్తుంది. మొన్న మంగళవారం రంజాన్. ఆ రోజు అమ్మని చూడ్డానికి చెల్లె వాళ్ళు ఇంటికి వెళ్ళాను. గత 2 ఏళ్లుగా అమ్మా నాన్నగారు చెల్లె వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, మా ఇల్లు చాలా చిన్నది. అందుకని మా ఇంట్లో ఉండడానికి నాన్నగారికి ఇష్టం లేదు. అక్కడ ఇద్దరు సుఖంగా ఉన్నారు. ఇబ్బందుల్లా అమ్మతోనే విపరీతమైన నీరసం. ఏదో తన పని తాను చేసుకోగలదు అంతే. ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉంటాము. మొన్న రంజాన్ రోజు ఇంట్లో మా చెల్లెలు కుటుంబం మొత్తం బయటికి వెళ్ళవలసి వచ్చింది, మా నాన్నగారితో సహా. కొన్ని గంటలు అమ్మకి తోడుగా ఉండవలసి వచ్చి నేను మా పెద్దబాబు వెళ్ళాము. చెల్లెలు వాళ్ళు కొండాపూర్లో ఉంటారు. ఇంట్లో అంతా పని చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. అప్పటికి అమ్మ ఒక్కతే ఇంట్లో హాయిగా టీవీ చూస్తూ ఉంది. మేము వెళ్ళిన కాసేపటికి లక్ష్మి వచ్చింది. అప్పుడు ఇల్లు ఊడ్చడానికి ఆమెని చూసి, అపార్ట్మెంట్స్లో ఇలాంటివి మామూలే, పని మనిషి ఎప్పుడు వస్తే అప్పుడే పని చేయించుకోవాలి, తప్పదు అని మనసులో అనుకున్నాను. లక్ష్మిని నేను మొదటిసారి 6 ఏళ్ల క్రితం చూసినప్పుడు ఎవరో మా చెల్లెల వాళ్ళ ఫ్రెండ్ పిల్లో లేకో బంధువుల పిల్లో అనుకున్నాను. మహాలక్ష్మి కళ్ళతో ఉన్న ఆ అమ్మాయిని చూసినప్పుడు అబ్బా, ఇలాంటి కూతురు నాకు కూడా ఉంటే బాగుండి అని అనుకున్నా. ఎవరో రాజుల పిల్లలాగా ఉంది. నిజం చెప్పాలంటే లక్ష్మిని చూసిన తర్వాత ఎవరికి ఏ సినిమా హీరోయిన్ నచ్చదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అయితే అసలే నచ్చరు. అలాంటి అమ్మాయి పని మనిషి అని తెలిసి నోరు వెళ్ళబెట్టాను. ఎప్పుడు మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆ అమ్మాయిది రాజమండ్రి, ఆంధ్ర వైపు. వాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడతారు. ఆ మర్యాద అంతా ఆమె మాటల్లోనే వినిపిస్తుంది. ఇప్పుడు కూడా మర్యాదగానే పలకరించింది. బాగానే ఉన్నాను లక్ష్మి అని ఆమెని పరిశీలనగా చూశాను. ఇదివరకు మీద నల్లబడింది, ఎందుకో విచారణగా కనిపించింది. ఏమైంది లక్ష్మి, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాను. ఏం చెప్పమంటారమ్మా, మా ఊరికి వెళ్ళాలి. రాజమండ్రిలో మా వాళ్ళు ఊరందరికీ అన్నదానం చేస్తున్నారు. నన్ను పిలుస్తున్నారు కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపించడం లేదు. ఎందుకు పంపడం లేదు? నన్ను ఎక్కడికి పంపరమ్మా. 10th క్లాస్ అయ్యింది అంతే. మా వాళ్ళు పెళ్ళి చేసేశారు. పెళ్ళి కొడుకు ఎంటెక్ చదివాడని, ఉద్యోగం చేస్తున్నాడని 10 ఏళ్ల క్రితం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఇక్కడే అయిపోయింది నా బ్రతుకు. ఎంటెక్ చేసి ఉద్యోగం చేస్తున్న భర్త ఉండగా లక్ష్మి ఎందుకు అందరి ఇళ్లలో పని చేయవలసి వస్తుందో అర్థం కాలేదు. అసలు ఆ అమ్మాయిని పని మనిషిని ఎలా చేయగలిగాడో ఆ మూర్ఖుడు. లక్ష్మికి 3 పిల్లలు అయినా పెళ్లి కాని అమ్మాయిలాగానే ఉంటుంది. లక్ష్మి చెప్తూనే ఉంది. నా తరువాత ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారమ్మా. చెల్లెలకి కూడా పెళ్లి చేసేశారు. పెళ్లి అయిన దగ్గర నుంచి తన్నులు తినకుండా నాకు గడవలేదమ్మా. 3 పిల్లలు పుట్టారు. 2 ఏళ్ల క్రితం అమ్మా నాన్న ఇద్దరు పోయారమ్మా. తమ్ముడు చిన్నవాడు, ఇప్పటికి వాడికి 17 ఏళ్లు. వాడికి ఒక చిన్న షాపు ఉండేది. మా బాబాయ్ వాళ్ళు తోడుగా నిలిచారు. అన్ని కార్యక్రమాలు రాజమండ్రిలోనే జరిగాయి. నన్ను రమ్మని పిలిచారు. అప్పుడు కూడా నన్ను వెళ్ళనియ్యలేదు. మా తమ్ముడు గొడవ చేశాడు. అయితే ఆ షాపు మా పేరున రాసే, మీ అక్కని పంపుతాము అని కండిషన్ పెట్టాడు. ఏం చేస్తామండి పాపం. వెంటనే షాపు వాళ్ళ పేరు మీద రాయించాడు. అప్పుడు నన్ను పంపించారు. అప్పుడు వెళ్ళడమే, మళ్ళీ మా ఊరు వెళ్ళలేదమ్మా. ఆ తరువాత మా తమ్ముడు ఒక బిల్డర్ దగ్గర పనికి కుదిరాడమ్మా. ఆ తరువాత వాడు మా అత్తమ్మతో మామగారితో గొడవ పడ్డాడు. మాట వచ్చింది. వాడి కోపం పట్టలేక షాపుని కాల్చేశాడు. దానితో మా వాళ్ళు మా తమ్ముణ్ణి జైలుతో పెట్టించారు. పాపం ఆ బిల్డరు 60,000 కట్టి మా తమ్ముణ్ణి విడిపించి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ డబ్బు మొత్తం ఆ బిల్డర్దే. ప్రస్తుతం మా తమ్ముడి గురించి బెంగ లేదండి. ఆ బిల్డర్ చూసుకుంటున్నాడు.
ఒక్కసారి మా వాళ్ళని చూడాలని ఉందమ్మా. అందులే మా ఇంట్లో నేనే పెద్ద దాన్ని. అక్కడ సంతర్పణ నా చేతుల మీదుగా జరగాలని మా బాబాయ్ వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో పంపడం లేదు. అంతా విన్న నేను, నువ్వెందుకు ఊరుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా. డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టు. ఒక్కదానివే వెళ్ళకు. సపోర్ట్ ఎవరినైనా తీసుకువెళ్ళు. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. కావాలి అంటే నేను వస్తాను. ఈరోజు కుదరదు. ఆలోచించుకో. పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించైనా ఆలోచించుకుని మీ వాళ్ళ మీద కేసు పెట్టు. ఒక్కసారి కేసు పెట్టావంటే మీ వాళ్ళే దారిలోకి వస్తారు. అమ్మ ఇదివరకే ఆ అమ్మాయి గురించి చెప్పి బాధపడింది. కానీ ప్రత్యక్షంగా చూస్తే చాలా బాధగా అనిపించింది. చూడు లక్ష్మి, నీకో విషయం చెబుతాను. నిజంగా జరిగింది. 30 ఏళ్ల క్రితం. అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి అప్పటికే ఒకతన్ని ప్రేమించింది. ఆ అమ్మాయి పేరెంట్స్కి ఆ విషయం తెలుసో లేదో కానీ వేరే అతనితో పెళ్లి జరిగింది. పెళ్ళైన కొంతకాలానికి ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. ఆ అమ్మాయి హస్బెండ్తో, ఈ బాబుని కొడుకు కాదు, నాకు నువ్వు నచ్చలేదు అని చెప్పి హస్బెండ్ మీద, అత్తమామల మీద కేసు పెట్టింది. పోలీసులు మొగుణ్ణి, అత్తమామలను తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. ఆ తర్వాత బంధువులు విడిపించారు. ఆ అమ్మాయి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ కేసు విన్న అందరికీ ఆడపిల్లలు అంటేనే అసహ్యం వేసింది. ఇంతకు నేను చెప్పే విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఆడపిల్లల రక్షణ కల్పిస్తోంది. నువ్వు నిజంగా బాధపడుతున్నావు కాబట్టి వాళ్ళ నుంచి నువ్వు రక్షించుకోవడం కోసం మీ వాళ్ళ మీద కంప్లైంట్ చేయి. సరేనా? లక్ష్మి అవుననకుండా కాదనకుండా వెళ్ళిపోయింది. తాను వెళ్ళిన తరువాత అమ్మ చెప్పింది, పాపం బంగారం లాంటి పిల్ల. ఆ మొగుడితో నానా కష్టాలు పడుతుంది. ఇలా ఇళ్లల్లో పని చేసుకుంటూ నెలకి 40,000 సంపాదిస్తోంది. అత్త ఊరికే కూర్చునే ఉంటుంది. ఇంట్లో కూడా ఆ పిల్లే పని చేయాలి. అదృష్టం పిల్లలకి లక్ష్మి పోలిక వచ్చింది. వాళ్ళ నాన్న పోలిక రాలేదు. అదేంటే వాళ్ళెవరూ బావుండరు. ఏదో ఉద్యోగం చూసి వాడికి లక్ష్మిని ఇచ్చారేమో కానీ రూపురేఖలు అస్సలు బావుండవు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేశాము. ఎలాగైనా ఆ లక్ష్మికి సహాయం చేయాలని ఉంది. ఏం చెయ్యాలి? ఈ లోకం తీరే అంతేనేమో. నోరున్నవాడిదే రాజ్యం. నేను రాసిన ఈ 2 సంఘటనలు నిజంగా జరిగినవే. లక్ష్మి నువ్వు పున్నమి వెన్నెల్లాగా ఉంటుంది. కానీ ఆ నవ్వు వెనుక బోలెడంత విషాదం ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదములు.